my followers, okay? మావాడికి బియర్ మావాడికి కాండం ఇచ్చారు వాళ్ళు అక్కడ వాళ్ళు. ఓకే యా English. See, do that, okay? So, hello everyone. How are you? ఎలా ఉన్నారు? మళ్ళీ కలుస్తున్నందుకు ఇట్స్ గుడ్. అండ్ నా ఆమ్స్టర్డామ్ వీడియోస్కి సపోర్ట్ చేసినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఎవరైనా చూడలేకపోతే నేను కార్డ్స్లో పెడతాను ఇక్కడ, సో చూడండి. అండ్ ఈరోజు ఇక్కడ మా హ్యాంబర్గ్లో ఒక కలర్ఫుల్ ఫెస్టివల్ అంట. అది నాకు అస్సలు తెలీదు. మా ల్యాండ్లోడ్ అంటే మా ఇంటి ఓనర్ చెప్పాడు, వెళ్ళి అక్కడ పోయి వీడియో తీయి, ఇది చాలా బాగుంటుంది, పెద్ద ఫెస్టివల్ ఇక్కడ అన్నాడు. సో నేను మీలాగే వెళ్తున్నాను, నాకు అస్సలు తెలీదు. పోయి వెళ్దాము, చూద్దాము అక్కడ ఏముండి ఏంటి. అంటే కలర్ఫుల్ బట్టలు వేసుకొని వస్తారంట. అది నా కాడ కలర్ఫుల్ బట్టలు లేవు. నేను అప్పటికి పోయి కొందాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో అందుకే ఏదో బీచ్ షర్ట్ ఉంటే అది వేసుకోగలుగుతున్నాను. సో అక్కడికి పోదాము, మొత్తం చూద్దాం. నేను మీలాగే ఫస్ట్ టైం. సో పోయి మనం అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకే పదండి అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడే వచ్చాడు. ఇదంతా మొత్తం హడావిడి చూపిస్తాను చూడండి. జనాలు ఎలా ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఎలా బస్సుల్లో వాళ్ళంతా కూర్చొని ఎలా సెలబ్రేట్ చేస్తారు. దగ్గరికి వెళ్దాం. ఉన్నారు అమ్మాయిలందరూ రంగులు బట్టలు వేసుకొని వస్తా ఉన్నారు. మన వెనకాల చూడండి. అంతకంటే మనకి ఏం రాదు. సో నెక్స్ట్ మ్యూజిక్ అందరు మనకి తెలీదు. ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు నాకు ఇప్పుడుదా తెలీదు. మన వాళ్ళు బయటికి వెళ్తా ఉన్నాం కానీ మన ఊర్లోనే బాగా సెలబ్రేట్ చేస్తాం. జర్మన్ సాంగ్స్ వినాలి నెక్స్ట్ టైం. అమ్మాయి అందరికి పేరు పోతుంది. ఎంత మంచి ఇదిగో ఒక ట్రక్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ సెక్యూరిటీ ఉంచుకొని వస్తున్నారు. ఓకే నెక్స్ట్ ట్రక్ అనమాట. నెక్స్ట్ ట్రక్ ఇప్పుడు అమ్మాయి సెక్యూరిటీ అమ్మాయి ఎంత బాగుంది. ఓకే మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకే బాడీ గార్డ్ ఉంది చూడండి. ఈ అమ్మాయి ఎంత బాగుంది. అలా ఉంటారు ఇక్కడ. వెనకాల చూడండి ఎలా ఉన్నారు అందరు. అది మన పోలీసు వాళ్ళు కూడా ఎగురుతా ఉన్నారు. ఈ వైపు ఉండాలి మనకి. మళ్ళీ నెక్స్ట్ వ్యాన్. ఓకే
ఈ మాట తెలుసు. అరే ఏంటిది నీళ్ళు. ఆ అమ్మాయి చాలా బాగుంది. అయ్యో పోరే పక్కా పక్కా ఆఫ్రికన్. ఎలా ఉంది మా హెయిర్ స్టైల్? వాడు మొత్తం నాకు అతికించాడు తలకంత పైకి. ఏందంతా జుట్టు ఇంత బాగుంది. నైస్ రా. మనకి విగ్గుంటే ఇలా ఉంటాడా అసలు? ఎంత తేడా ఉంది. ఎంజాయ్ లైఫ్ అనేది చాలా తక్కువ టైంలో వస్తుంది కానీ ఎంజాయ్ చేయాలి బాగా. మనోడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అందరు ఏమి ఎగురుతున్నారు, మంచి మంచి వైపులు ఎగురుతున్నారు. చూడు మన వెనకాల చూడు అసలు ఎలా ఉన్నారా అమ్మాయి. అందరు చూడ ఎలా ఎగురుతున్నారు. మంచి వైపు. మనకన్నీ జాతర స్టెప్పులు తప్ప మనకి స్టైల్ స్టెప్పులు రావచ్చు. ఇది వికేంద్ర స్వామి. వాడు అలా పెట్టి అలా తిప్పుతా ఉంటాడు. ఈ ట్రక్ మంచి వైపు. ఉన్నావురా అమ్మారు. Ein bisschen Spaß muss sein. Ganz allein. Und singen wir Tag aus und make a man of mine. Hey, baby. దిక్కు కామెడీ. No. అది Come on. Hey, baby. మా జీవితం అమ్మాయిలాగా. ఇది బాగుంది. ఇది నైస్. ద వే షీ ఈస్ డాన్సింగ్ ఇస్ యాక్చువల్లీ నైస్. ఈ విగ్గుతో మంచి పైపు వస్తుంది. ఇక్కడ విగ్గు లేకపోతే నార్మల్. ఈ లారీ అయిపోయింది. సో నెక్స్ట్ లారీ వస్తుంది అనమాట. అక్కడుంది లారీ. సో ఇలా ప్రతి లారీలో పాటలు పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు డ్యాన్స్ వేసుకుంటూ. మనము డ్యాన్స్ వేసుకుంటే వెళ్ళిపోవడమే. మనకేం తగ్గాం. మంచి 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 ఫామ్లో ఉన్నాం. చాలు. వచ్చు నేమ్. What's your name? Yara. Yara. And your name? Nadia. Radia. You guys from Hamburg? Yeah. Oh, good. Say good. So say hi from my followers, okay? Hi. So ఈ లారీ చాలా ప్రేమతో లవ్తో చేస్తూ ఉంటారు. నైస్. మంచి ప్రేమ. What is that?
Ich brauchte nur diese. మా వాడికి కాండం ఇచ్చారు వాళ్ళు అక్కడ వాళ్ళు. నో గర్ల్స్ వాట్ ద యూజ్ ఆఫ్ కాండం. నాట్ గుడ్ తొక్కి అది కాండం. నాట్ గుడ్ లేటర్ ఇస్ గుడ్. అలా ఇక్కడ జనాలు చాలా మంచోళ్ళు. మనం మంచిగా బిహేవ్ చేసి వాళ్ళతో ఫ్లోలో ఎంజాయ్ చేస్తే వాళ్ళు మనతో బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట ఇక్కడ. సో నైస్, పీపుల్ ఆర్ వెరీ నైస్. అంటే జర్మన్స్ మీన్లే, అది సత్యం, అది యూనివర్సల్ ఫ్యాక్ట్. బట్ ఇలాంటి పార్టీస్ టైంలో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అరే విగ్ నుంచి కళ్ళు పోవట్లేదు అసలు, ఎంత బాగుంది విగ్ చూస్తా ఉంటే. డీజే టిల్లు లాగా మనకు కూడా మంచిగా వీటికి తగ్గట్టు విగ్ ఎగరాల. మంచిగా పాటగా డ్యాన్స్ చేస్తే మనకు బియర్ ఇస్తారంట. చూద్దాం, మన వాళ్ళు అక్కడ ఇద్దాం, మనం తాగాం కాబట్టి వాళ్ళిద్దరికి ఇద్దాం బియర్. ఇది టాస్క్. అమ్మాయిలు ఎంత బాగున్నారు, ఎంత క్యూట్ గా. అతని విగ్గు కూడా బాగుంది, మంచి పాతకాలంలో. మంచోడు బియర్లు ఇచ్చాడు దాకా ఇచ్చాడు బియర్లు ఇచ్చాడు. ఏకమ్మా ఇస్తాడు. మంచి శోభనాభ హెల్ప్ చేశాడు మనకి. శోభనాభ హెయిర్ స్టైల్ వేసుకొని మనకి ఏకమ్మా ఇస్తాడు ఇచ్చాడు. నైస్. మా వాడు ప్రతి లారీ కాడికి పోయి డ్రింక్స్ అడుగుతూ ఉండు, ఫ్రీ ఆల్కహాల్ అని. వాడుతూ ఇప్పుడు 4-5 తాగాడు ఫ్రీగా. ప్రతి ట్రక్కులో ఫ్రీ అంటే ఆల్కహాల్స్ ఉంటాయి. నువ్వు ఎంత నీ ప్రదర్శిస్తే నీకు అన్ని ఆల్కహాల్ వస్తాయి. మా వాడికి 4 వచ్చాయి, మేము చూస్తూ ఉన్నాం అంతే. ప్రతి లారీలో ఒక ఆపర్చునిటీ అనమాట. మా వాడికి ఇంకో రెడ్ బుల్ వచ్చింది ఇక్కడ, ఒక రెడ్ బుల్ సంపాదించాడు. వాడు ఏ పరంగా ఆల్కహాల్ అడుగుతానే ఉన్నాడు అంత. జనాన్ని విక్కే ఆపుతా ఉంది మొత్తం, ఏం కనపట్టాలి వెనకాల. వాడి చూడు వాడు తాగి మాకు ఇస్తా ఉంటాడు. దాకా మావాడు ఇంకో పేరు అడుగుతా ఉన్నాడు చూడండి. మావాడికి పేరు మన తెలుగులో మాట్లాడుతున్నాం ఏంటి. ఆయన డ్రింక్ ఆయన ఆల్కహాల్ ఆయన షార్ట్ టు మైన ఫ్రెండ్. ఆయన ఆల్కహాల్ మూవీ. మా వాడికి ఒక ఆల్కహాల్ ఇవ్వండి అయ్యా. ఆయన ఆల్కహాల్ మైన ఫ్రెండ్. అయ్యయ్యో ఇలా బాబు. మా వాడికి ఇంకో పేరు. మా వాళ్ళు అడుక్కుంటానే ఉన్నారు. అడుక్కోండి అది మామిడి డ్రింక్ దొరికింది. ఎన్ని పేర్లు రే వాళ్ళు అడుక్కుంటానే ఉన్నారు. అడుక్కోండి. బట్ నైస్, చాలా బాగుంది ఇక్కడ వైబ్. అది
ఇదిగో ఒక బియర్ వాడికి ఒక బియర్ దొరికింది. Deutsche sind gut. అయ్యా Deutschland is very good. మనకి కూల్ ఇచ్చారు, ఇంకేమీ వస్తలేదు. బియర్ యాక్చువల్లీ కాస్ట్ తక్కువ ఇక్కడ. బియర్ అనేది నీళ్ళు ఎక్కువ కాస్ట్, సో అందుకని బియరే తాగుతారు ఇక్కడ. ఆడ లారీలో వాడు వెయిట్ చేసి మా వాడు ఎన్ని 7 గ్లాసుల బియర్లు, 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బియర్స్ ఫ్రీగా తెచ్చుకున్నాడు వాడు. సో ఇంకొక ట్రక్ వచ్చేలోపు ఈ మొత్తం ఒక క్లారిటీ ఇస్తాయి. ఏంటంటే ఇది ఒక కలర్ఫుల్ ఫెస్టివల్ అన్నమాట. దీన్ని హాంబర్గ్లో ఏమంటారంటే స్లాగర్ మూ అంటారనమాట. దాని పేరే స్లాగర్ మూ. ఏంటంటే కలర్ఫుల్గా బట్టలు వేసుకొని, వీళ్ళు ఎప్పుడు బ్లాక్ వేసుకుంటారు, వీళ్ళకి బ్లాక్ కలర్ తప్ప ఏం తెలియదు. సో ఇప్పుడు మాత్రం జిగేలుగా మొత్తం కలర్ఫుల్ బట్టలు వేసుకొని ఇంకా రోడ్లో పడి ఈ స్లాగర్ మూ అనేది 90s మ్యూజిక్ అంటారు. అంటే అప్పట్లో పాతకాలం మ్యూజిక్. వీళ్ళు ఇప్పుడు అందుకే ఎక్కువ ఓల్డ్ పీపుల్ కనపడతారు ఇక్కడ, మంచిగా బట్టలు వేసుకొని డ్రెస్సులు. యూత్ కూడా వస్తారు, బట్ ఎక్కువ ఓల్డ్ పీపుల్ వచ్చి ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి ట్రక్కులో డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ పెట్టుకొని వెళ్తూ ఆల్కహాల్ ఇస్తూ లేదా చాక్లెట్స్ ఇస్తూ ఇంకా అలా ఎంటర్టైన్ చేసుకుంటూ ఇంక వెళ్తూ ఉంటారు. సో అదనమాట. మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం. Okay, yeah. చక్కటి అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు. సో ఏంటంటే అంతే ఇంకా లారీలన్నీ రోడ్లంతా తిరిగేసి అన్ని లారీలు ఆగుతాయి ఇక్కడ. అంత రోడ్ అంతా తిరిగేసి 2 లారీలు వచ్చాయి అక్కడ, అక్కడొక లారీలు. ఇంకా లారీలు వస్తాయి. ఇంకా జనాలందరూ ఇక్కడే కూర్చొని ఇంకా వాళ్ళు తాగడము, ఎంజాయ్ చేయడము అది చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే నేను మీలాగే ఫస్ట్ టైం చూడ, నాకు ఏం తెలీదు. వెళ్ళి చూడు. మన ఊర్లో ముసలోళ్ళు అమ్మాయి ఈ బట్టలు వేసుకోవద్దమ్మా, ఇక్కడ తొడల్లా కనపడకూడదు అని చెప్తారు చూసావా. ఇక్కడ ముసలోళ్ళు సేమ్ అలానే బట్టలు వేసుకొని డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఇదిగో ఈ బ్యాచ్ అంతా ముసలోళ్ళ బ్యాచ్. కొంచెం వాళ్ళు కనీసం 60-70 అంటే వాళ్ళ బట్టలు చూడండి. అలా ముసలోళ్ళు చాలా అడ్వాన్స్ ఇక్కడ. పిల్లల కన్నా ఇల్లే ఎక్కువ బాగా బట్టలు కొంచెం కనబడేటట్టు వేసుకొని మంచి ఈ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇది ఫస్ట్ టైం చూడటం ఈ పార్టీ. మన పాట హైడీ పాట ఖుషి టీవీలో వస్తుంది అన్నమాట. ఇది డాయిచ్లాండ్ లో కూడా ఫేమస్. హైడీ చిరు చిరు నవ్వుల పాప. వెరీ నైస్. అబ్బా ఒక్క పాట తెలుసు అంతే. సో ఇప్పుడు మొత్తం ఎంజాయ్మెంట్ అన్నమాట. మొత్తం ఇంకా చూడండి మొత్తం ఎలా జనాలు. ఎగురుతా ఉన్నారు జనాలు, ఎవరు పాఠాలు. మనమే ఎంజాయ్ చేస్తాం. మనకు వచ్చిన వరకు వెళ్దాం. వస్తా రే నాను. అది కాదు మన జర్మన్ సాంగ్. సో ఇదన్నమాట ఇక్కడ పార్టీ. స్లాగర్ మూ అంటారు దీన్ని. అందరూ ఒక పాయింట్కి వచ్చారు. ఏంటంటే ఇంకా తాగితే ఇంక రోడ్డు మీద పడిపోయేటట్టు ఆ లెవెల్కి వచ్చారు అందరు తాగి. సో ఇదన్నమాట మొత్తం స్లాగర్ మూ అంటారు ఈ ఫెస్టివల్ని. సో ఇంతవరకు చూసింది మొత్తం చూపించాను అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఓకే.